కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామంలో విద్యారంగ అభివృద్ధికి దేశాయి కుటుంబం చేసిన కృషి ప్రశంసనీయమైనది అని కరెస్పాండెంట్ పి నాగార్జున రెడ్డి అన్నారు. నేటి కాలంలో విద్యారంగం ఎక్కువగా వ్యాపారంగా మారుతుందని, అయితే పోరుమామిళ్లలో దేశాయి కుటుంబం మాత్రం విద్యను సేవగా చూశారు. 1971లో దేశాయి మార్కారెడ్డి శేషారెడ్డి స్మారక జూనియర్ కాలేజీని స్థాపించి స్థానిక విద్యార్థులకు అవకాశాలు కల్పించారు. 1981లో ప్రభుత్వం డిగ్రీ కళాశాల కోసం 3 లక్షల విరాళాన్ని అందజేయడమే కాక అనేక మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. అందరికీ నమస్కారం. ఈనాడు విద్య వ్యాపారంగా జరుగుతున్న రోజుల్లో ఇంతకు ముందే మా కుటుంబానికి సంబంధించి ఇక్కడ విద్యార్థుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని 1971-72లోనే పోరుమామిళ్లలో దేశాయి మార్కారెడ్డి దేశాయి శేషారెడ్డి స్మారక జూనియర్ కళాశాలను స్థాపించడం, అప్పుడు చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మరి ఇక్కడ చాలామంది వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉత్తీర్ణులు కావడం, మంచి పొజిషన్లో పోవడం కూడా జరిగింది. ఆ తర్వాత కాలంలో మా తాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గవర్నర్ ఓబుల్ రెడ్డి గారు ఆ కళాశాలను గవర్నమెంట్ కళాశాలగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1981లో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణారావు గారు, మా తల్లిగారు పి కృష్ణమ్మ, మరి అదేవిధంగా బైన శేషారెడ్డి మా పెద్దనాయన గారు, వీరిద్దరూ కలిసి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పోరుమామిళ్లకు వచ్చింది. సైన్స్ గ్రూపులకైతే 3 లక్షలు డొనేషన్ చేయాలి, మీరు కట్టండి అని చెప్పి శివరామకృష్ణారావు గారు అడగడం, మరి వెంటనే 3 లక్షల రూపాయలు కట్టడం కూడా జరిగింది. తర్వాత ఇక్కడ విద్యార్థుల అవసరాలు